హలో ఎవ్రీవన్, మన ప్రెసెంట్ టాపిక్ ట్రయాంగిల్స్, త్రిభుజాలు. సో మనం లాస్ట్ క్లాస్లో మనకి ఇచ్చినటువంటి ట్రయాంగిల్స్ కి పెరిమీటర్ వాల్యూ అంటే త్రిభుజాల యొక్క చుట్టుకొలతని ఐడెంటిఫై చేస్తాం. మనకి త్రిభుజం యొక్క భుజాల విలువ ఇచ్చినప్పుడు చుట్టుకొలత వాల్యూని ఎలా ఐడెంటిఫై చేస్తాం? జస్ట్ మీకు ఏ పాలిగాన్ ఇచ్చినా కానీ, అంటే మీకు ఇచ్చినటువంటి బహుభుజ ఏ బహుభుజ ఇచ్చినా కానీ ఏం చేస్తారు? పెరిమీటర్ మీన్స్ చుట్టుకొలత అంటే సమ్ ఆఫ్ ద సైడ్ వాల్యూస్ చేస్తే సరిపోతుంది. మీకు ఐడియా ఉంటే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఐడియా లేదనుకోండి, సో యాజ్ టీజ్ గా సైడ్ వాల్యూస్ ని మనం ఎడిషన్ చేస్తే సరిపోతుంది. సో మనం ప్రెసెంట్ క్లాస్ లో ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్, సో మనకి ఇచ్చినటువంటి ట్రయాంగిల్ యొక్క ఏరియా వాల్యూ ఎలా ఐడెంటిఫై చేస్తాం? సో మీ స్టాండర్డ్ కి అయితే సమబాహు త్రిభుజం యొక్క ఏరియా వాల్యూ, లంబకోణ త్రిభుజం అండ్ మనకి ఏ త్రిభుజం ఇచ్చినా కానీ సైడ్ వాల్యూస్ ఇచ్చినప్పుడు అంటే త్రిభుజం యొక్క భుజాల విలువలు ఇచ్చినప్పుడు సో మనం వైశాల్యం ఎలా ఐడెంటిఫై చేస్తాం? సో మీకు ఈ ఫార్ములాస్ అయితే ప్రెసెంట్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేసి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ప్రాక్టీస్ చేసుకుందాం. సో దెన్ ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ అంటే త్రిభుజం యొక్క వైశాల్యం ఐడెంటిఫై చేయడానికి ఫార్ములాస్ ఎలా ఉన్నాయి చూడండి. ఫస్ట్ వన్ చూడండి, ఏరియా ఆఫ్ ఏ ఈక్వలేటరల్ ట్రయాంగిల్. సో సమబాహు త్రిభుజ వైశాల్యం. సో సమబాహు త్రిభుజం అంటే ఎలా ఉంటుంది? మూడు భుజాలు కూడా సమానంగా ఉంటాయి, మూడు కోణాలు కూడా సమానంగా ఉంటాయి, ప్రతి కోణం విలువ 60 డిగ్రీస్ 60 డిగ్రీలు ఉంటుంది. సో మనకి సమబాహు త్రిభుజం అంటే ఇలా నోట్ చేసుకున్నాం కదా. సో సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం ఐడెంటిఫై చేయడానికి ఏరియా ఆఫ్ ఏ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ సో ఎలా ఐడెంటిఫై చేస్తాం? ఫార్ములా చూడండి, √3/4 a స్క్వేర్. ఏ మీన్స్ సైడ్ వాల్యూ. మీరు సైడ్ వాల్యూని మీరు ఎనీ వేరియబుల్ తో ఇండికేట్ చేయొచ్చు, నేను మాత్రం ఏ తో ఇండికేట్ చేశాను. సో ఏ స్క్వేర్ గా నోట్ చేసుకున్నాను. లేదు మేడం నేను సైడ్ స్క్వేర్ గా, ఏ ప్లేస్ లో సైడ్ నోట్ చేసుకున్నా కానీ సేమ్ మీనింగ్. సో దెన్ మీ స్టాండర్డ్ కి జస్ట్ ఫార్ములాస్ అనేవి ఎనఫ్ సరిపోతుంది. ఫార్ములాస్ వరకు నోట్ చేసుకొని జస్ట్ రివిజన్ చేయగలిగితే సరిపోతుంది. సో సమబాహు త్రిభుజం ఎలా ఉంటుంది? సో దాని వైశాల్యం ఐడెంటిఫై చేయడానికి సో సమబాహు త్రిభుజం అంటే ఎలా ఉంటుంది? మనకి మూడు భుజాలు కూడా సమానంగా ఉంటాయి, మూడు కోణాలు సమానంగా ఉంటాయి, ప్రతి కోణం విలువ మనకి 60 డిగ్రీలు ఉంటుంది. సో సమబాహు త్రిభుజం. సమబాహు త్రిభుజంలో మనకి 3 సైడ్ వాల్యూస్ కూడా ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి సో మనం ఏరియా వాల్యూ ఐడెంటిఫై చేయడానికి మనకి ఫార్ములా ఏంటి? √3/4 a స్క్వేర్. సో మనకి ఫార్ములాలో జస్ట్ ఏ మీన్స్ సైడ్ వాల్యూ, జస్ట్ సైడ్ వాల్యూ ఇస్తారు. మన ఫార్ములాలో యాజ్ టీజ్ గా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ వన్ చూడండి, ఏరియా ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో లంబకోణ త్రిభుజ వైశాల్యం. సో లంబకోణ త్రిభుజం అంటే ఎలా ఉంటుంది? సో మనకి ఇచ్చినటువంటి త్రిభుజంలో ఒక కోణం విలువ 90 డిగ్రీలు. మనకి లంబకోణం మీన్స్ 90 డిగ్రీలు. రైట్ యాంగిల్ అంటే ఎలా ఉంటుంది? 90 డిగ్రీస్ ఉండే యాంగిల్ ని రైట్ యాంగిల్ అంటాం. సో లంబకోణ త్రిభుజంలో మనకి వన్ యాంగిల్ వాల్యూ 90 డిగ్రీస్ ఉంటుంది. సో దాని లంబకోణ త్రిభుజం అన్నాం. లంబకోణ త్రిభుజ వైశాల్యం ఐడెంటిఫై చేయాలంటే మనకి ఫార్ములా ఏంటో చూడండి, 1/2 ఇంటూ b ఇంటూ h. సో మీ స్టాండర్డ్ కి ప్రాక్టీస్ అయ్యే వరకు మాత్రం ఇలా నోట్ చేసుకోండి. ప్రాక్టీస్ ఉంటే మాత్రం హాఫ్ BH గా డైరెక్ట్ గా నోట్ చేసుకోవచ్చు, లేదు BH/2 గా నోట్ చేసుకున్నా గానీ సేమ్ మీనింగ్, జస్ట్ 1/2 ఇంటూ b ఇంటూ h. సో మరి ఇక్కడ BH వాల్యూస్ ఏంటి? మనకి ఇచ్చినటువంటి లంబకోణ త్రిభుజంలో మనకి బేస్ మీన్స్ మనకి భూమి అంటాం. సో భూమి ఇంటూ ఎత్తు h వాల్యూ. సో మనకి ఈ ఆపోజిట్ వాల్యూ అంటే లంబకోణానికి ఆపోజిట్ గా ఉండే వాల్యూని హైపోటెన్యూస్ మీన్స్ కర్ణం అంటాం. సో మనకి ఇక్కడ ఓన్లీ ఫార్ములాలో మనకి బేస్ ఏంటి, హైట్ ఏంటి అంటే ఇక్కడ భూమి, ఎత్తు, ఈ రెండు వాల్యూస్ అనేది మనం ఐడెంటిఫై చేయగలిగితే హాఫ్ BH అంటే లంబకోణ త్రిభుజానికి మనకి బేస్ వాల్యూ B వాల్యూ ఇస్తారు, H వాల్యూ ఇచ్చినప్పుడు ఏరియా వాల్యూ ఐడెంటిఫై చేయాలంటే ఫార్ములాలో యాజ్ టీజ్ గా వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. లంబకోణ త్రిభుజ వైశాల్యం ఐడెంటిఫై చేయడానికి ఫార్ములా 1/2 ఇంటూ b ఇంటూ h. సో యాజ్ టీజ్ గా ఫార్ములాలో వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇన్ కేస్ మనకి త్రిభుజం యొక్క మూడు భుజాలు ఇచ్చినప్పుడు సో మనం వైశాల్యం ఐడెంటిఫై చేయడానికి ఫార్ములా ఎలా ఉంటుందో కూడా ఈ 2 ఫార్ములాస్ తర్వాత మనం నోట్ చేసుకుందాం. మీ స్టాండర్డ్ కి ఈ 3 ఫార్ములాస్ అనేది మనకి త్రిభుజ వైశాల్యం ఐడెంటిఫై చేయడానికి సమబాహు త్రిభుజ వైశాల్యము, లంబకోణ త్రిభుజ వైశాల్యము, మీకు ఇచ్చినటువంటి త్రిభుజం ఏ త్రిభుజం ఇచ్చినా కానీ అంటే ఓన్లీ మనకి మూడు భుజాల కొలతలు ఇచ్చినప్పుడు ఏరియా వాల్యూ ఎలా ఐడెంటిఫై చేస్తామో నెక్స్ట్ నోట్ చేసుకుందాం. ఒకసారి వీడియోని పాస్ చేసుకొని ఈ 2 ఫార్ములాస్ నీట్ గా నోట్ చేసుకోండి. సో చాలా ఇంపార్టెంట్. సో స్టార్ మార్క్ తోని ఇండికేట్ చేసుకోండి. నీట్ గా నోట్ చేసుకోవడం కంప్లీట్ అయితే నెక్స్ట్ మనకి ట్రయాంగిల్, మనకి ఇచ్చిన త్రిభుజం యొక్క మూడు భుజాల విలువలు ఇచ్చినప్పుడు వైశాల్యం వాల్యూ ఎలా ఐడెంటిఫై చేస్తాం? సో ఫార్ములా చూడండి,
ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్. సో త్రిభుజ వైశాల్యం ఐడెంటిఫై చేయడానికి ఫార్ములా అనేది స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ ఆఫ్ ఎస్ మైనస్ బి ఆఫ్ ఎస్ మైనస్ సి. ఆఫ్ మీన్స్ అంటే మల్టిప్లికేషన్, అంటే మనకి బ్రాకెట్స్ తో ఇండికేట్ అయి ఉన్నాయి. ఏంటి మేడం అసలు ఈ ఫార్ములా ఏంటి, మేము ఐడెంటిఫై చేయగలుగుతామా? అసలు త్రిభుజం అనేది నేను ఏబిసి అనేటువంటి ఒక త్రిభుజాన్ని డ్రా చేశాను. సో మనకి ఏబిసి అంటే సైడ్ వాల్యూస్, డిఫరెంట్ సైడ్ వాల్యూస్ ఉన్నటువంటి మనకి త్రిభుజం ఇచ్చారు. సో దాని యొక్క ఏరియా వాల్యూ ఐడెంటిఫై చేయాలంటే కొంచెం చూడడానికి మీ స్టాండర్డ్ అయితే కొంచెం హార్డ్గా ఉంటుంది, కానీ ప్రాక్టీస్ చేసుకుంటే ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. సో మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి సో వే ఆఫ్ క్వశ్చనింగ్ అనేది అప్లికేషన్స్ లో ఎట్నుంచైనా క్వశ్చన్ ఉండొచ్చు. సో మనకి ఎస్పెషల్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో మనకి సీట్ ని డిసైడ్ చేసేదంటే కంపల్సరీ కూడా మనకి మార్క్స్ ఇంక్రీజ్ కావాలంటే కూడా జస్ట్ మనకి ఇటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలిగినప్పుడే మనకి స్కోరింగ్ కి బెస్ట్ గా ఉంటుంది. సో అటువంటిప్పుడు ఏం చేస్తాం, జస్ట్ మనకి ఫార్ములాస్ అన్ని కూడా ప్రాక్టీస్ ఉండాలి. సో ప్రాక్టీస్ ఉండాలంటే జస్ట్ ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ట్రయాంగిల్ త్రిభుజం యొక్క 3 భుజాల విలువలు ఇచ్చి ఏరియా వాల్యూ అంటే వైశాల్యం విలువ కనుక్కోవాలి అంటే సో జస్ట్ ఫార్ములాలో యాస్టీస్ గా వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేయాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఆఫ్ మీన్స్ అంటే మల్టిప్లికేషన్ బ్రాకెట్స్ తో ఇండికేట్ అయినాయి. ఎస్ మైనస్ ఏ ఆఫ్ ఎస్ మైనస్ బి ఆఫ్ ఎస్ మైనస్ సి. మరి ఎస్ అంటే ఏంటి? ఎస్ మీన్స్ ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 అంటే మనకి ఇచ్చిన త్రిభుజం యొక్క 3 భుజాలని ఎడిషన్ చేసి బై 2 చేస్తే వచ్చే వాల్యూ ఎస్ వాల్యూ అవుతుంది. సో ఈ ఫార్ములాని హిరోన్స్ ఫార్ములా అంటాం. మీ స్టాండర్డ్ కి మాత్రం ఎస్పెషల్లీ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఓన్లీ లంబకోణ త్రిభుజ వైశాల్యం అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకి సమబాహు త్రిభుజ వైశాల్యం కానివ్వండి, సో మనకి ఇచ్చినటువంటి 3 భుజాలు ఇచ్చినప్పుడు మనం ఏరియా వాల్యూ ఐడెంటిఫై చేయడానికి ఈ ఫార్ములా అయినా మీ స్టాండర్డ్ కి మించినటువంటి సిలబస్ జస్ట్ మీకు ఐడియా ఉంటే ఇన్ కేస్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చనింగ్ ఉన్నప్పుడు మీరు సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుందని నేనైతే ఫార్ములాస్ నోట్ చేశాను. మీ స్టాండర్డ్ మాత్రం లంబకోణ త్రిభుజ వైశాల్యం ఐడెంటిఫై చేయడం మాత్రం చాలా ప్రాక్టీస్ ఉండాలి. వీడియోని పాస్ చేసుకొని నీట్ గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ మనం ప్రాబ్లమ్స్ కంటిన్యూ చేసుకుందాం. మీ స్టాండర్డ్ కి ఈ ఫార్ములాస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందరూ కూడా ఫార్ములాస్ మాత్రం నీట్ గా నోట్ చేసుకొని రెగ్యులర్ గా మీరు రివిజన్ చేసుకోగలిగితే మాత్రం సో మనకి ఏరియా అండ్ పెరిమీటర్ ఈ టాపిక్ లో కానివ్వండి, మనకి త్రిభుజాలకు సంబంధించినటువంటి ఏ ప్రాబ్లం వచ్చినా కానీ మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ని ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. సో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇఫ్ బి ఈజ్ ఈక్వల్ 8 సెంటీమీటర్స్ అండ్ హెచ్ ఈజ్ ఈక్వల్ 10 సెంటీమీటర్స్. భూమి 8 సెంటీమీటర్లు మరియు ఎత్తు 10 సెంటీమీటర్లుగా గల లంబకోణ త్రిభుజ వైశాల్యాన్ని కనుగొనండి. సో లంబకోణ త్రిభుజ వైశాల్యాన్ని కనుక్కోమన్నారు. సో మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లంలో వాల్యూస్ ఎలా ఉన్నాయో చూడండి. మనకి బి వాల్యూ ఇచ్చారు, హెచ్ వాల్యూ ఇచ్చారు, ఏరియా వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేయమన్నారు. సో ఎలా ఐడెంటిఫై చేస్తాం? ఫస్ట్ మనకి ప్రాక్టీస్ అయ్యే వరకు అసలు లంబకోణ త్రిభుజం అంటే ఎలా ఉంటుంది, సో అసలు బి వాల్యూని అంటే భూమిని ఎత్తుని ఎలా ఐడెంటిఫై చేస్తామో నేనైతే ఒక ఫిగర్ ని డ్రా చేస్తున్నాను. మీరు కూడా ప్రాక్టీస్ అయ్యే వరకు కంపల్సరీ కూడా నీట్ గా డ్రా చేసుకోండి. జస్ట్ మనకి లంబకోణ త్రిభుజం అంటే ఎలా ఉంటుంది, ఒక కోణం విలువ లంబకోణం మీన్స్ 90 డిగ్రీస్ ఉంటుంది. సో నేనైతే ఏబిసి అనేటువంటి ఒక లంబకోణాన్ని అయితే డ్రా చేశాను. ఇక్కడ మనకి బేస్ వాల్యూ బి, హైట్ హెచ్ వాల్యూ హైట్. సో భూమి ఎత్తు వాల్యూస్ ఇచ్చారు. మనకి ఎలా ఇచ్చారు? బి వాల్యూ 8 సెంటీమీటర్స్, హెచ్ వాల్యూ ఎలా ఉంది? 10 సెంటీమీటర్స్ గా ఉంది. హెచ్ వాల్యూ 10 సెంటీమీటర్స్ ఉన్నటువంటి మనకి లంబకోణ త్రిభుజం యొక్క ఎత్తు వాల్యూ మరియు భూమి విలువలను ఇచ్చారు. సో వైశాల్యం విలువ ఎంతో కనుక్కోవాలి. సో ఎలా ఐడెంటిఫై చేస్తాం? జస్ట్ ఫార్ములాలో యాస్టీస్ గా వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. దెన్ ఏరియా వాల్యూ, ఏరియా ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆర్ లంబకోణ త్రిభుజ వైశాల్యం కనుక్కోవడానికి మనకి ఫార్ములా ఏంటి? సో నేనైతే డైరెక్ట్ గా ఏరియాగా నోట్ చేశాను. సో మీరు మాత్రం ఏరియా ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లంబకోణ త్రిభుజం వైశాల్యం ఐడెంటిఫై చేయడానికి మనకి ఫార్ములాని అయితే యాజ్ టీజ్ గా నోట్ చేసుకోండి. సో వైశాల్యం విలువ కనుక్కోవడానికి మనకి ఫార్ములా లంబకోణ త్రిభుజ వైశాల్యం సో 1/2 ఇంటూ బి ఇంటూ హెచ్. సో మనం ఇక్కడ లంబకోణ త్రిభుజం అని ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి సో నేనైతే డైరెక్ట్ గా ఏరియానే నోట్ చేశాను. మీరు మాత్రం నోట్ చేసుకున్నప్పుడు ఎలా నోట్ చేస్తారు? ఏరియా ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లంబకోణ త్రిభుజ వైశాల్యం కనుక్కోవడానికి సూత్రం ఏంటి? 1/2 ఇంటూ బి ఇంటూ హెచ్. జస్ట్ బి వాల్యూ హెచ్ వాల్యూ ఏంటో ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోండి. మనకి బి హెచ్ వాల్యూస్ భూమి ఎత్తు విలువల్ని యాస్టీజ్ గా ఇచ్చారు కదా. సో దెన్ బి వాల్యూ మనకి 8 సెంటీమీటర్స్, హెచ్ వాల్యూ
10 centimeters. సో ఫార్ములాలో యాజ్ ఇట్ ఈస్ గా మనకి ఇచ్చిన వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. సో దెన్ 1/2 ఇంటూ బి వాల్యూ, మనకి బేస్ వాల్యూ ఎంత ఇచ్చారు 8 centimeters ఇంటూ హెచ్ వాల్యూ 10 centimeters. సో మనకి ఫార్ములాలో యాజ్ ఇట్ ఈస్ గా వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఫార్ములాలో వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసుకున్న తర్వాత మనకి ఎలా ఉంది టర్మ్ అనేది చూడడానికి 1/2 అనేది ఫ్రాక్షన్ ఇంటూ హోల్ నెంబర్స్ ఉన్నాయి. సో ఎలా సాల్వ్ చేస్తాం, మనం ఫ్రాక్షన్ టాపిక్ లో భిన్నాలు టాపిక్ ని మనం ఇటువంటి ప్రాబ్లమ్స్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం. మనకి ఫ్రాక్షన్ ఇంటూ హోల్ నెంబర్. సో ఎలా సాల్వ్ చేస్తాం, మనకి న్యూమరేటర్ డినామినేటర్స్ లో కామన్ వాల్యూస్ ని క్యాన్సిల్ చేస్తాం. సో చూడగానే మనకి 2, 8 అనేవి 2 టేబుల్ లో కామన్ గా ఉంటాయి. 10 తో అయినా క్యాన్సిల్ చేసుకోవచ్చు. మనకి 8, 10 అనేవి ఈవెన్ నెంబర్స్, సరి సంఖ్యలు. 2 కూడా సరి సంఖ్య కాబట్టి సో మనం డైరెక్ట్ గా 2 తోనే క్యాన్సిల్ చేయొచ్చు. సో నేను 2 తోని క్యాన్సిల్ చేస్తున్నాను చూడండి. 2 1s are 2. 2 టేబుల్ లో 2 ఎక్కడ పాసిబుల్ అవుతుంది, 2 1s are 2. నెక్స్ట్ 2 టేబుల్ లో 8 ఎక్కడ పాసిబుల్ అవుతుంది, 2 4s are 8. జస్ట్ మనకి ఇక్కడ ఫ్రాక్షన్ ఫామ్ ఉంది, ఫ్రాక్షన్ ఇంటూ హోల్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్ డినామినేటర్ లో ఉన్నటువంటి కామన్ వాల్యూస్ ని క్యాన్సిల్ చేస్తున్నాం. 2 తో క్యాన్సిల్ చేశాను. 2 1s are 2, 2 4s are 8. సో దాని రిమైనింగ్ వాల్యూస్ ఎలా ఉన్నాయి, న్యూమరేటర్ లో 1 into 4, 1 4s are 4, 4 centimeters into 10 centimeters by denominator value 1 కాబట్టి కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. 4 into 10, 4 10s are 40. సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ ఏమవుతుంది, సెంటీమీటర్ స్క్వేర్. ఆర్ మనకి ఇన్ కేస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మీకు ఇచ్చిన ఆప్షన్ అనేది 40 స్క్వేర్ సెంటీమీటర్స్ ఇలా ఇచ్చినా కానీ మనకి సేమ్ మీనింగ్ అవుతుంది. సో స్క్వేర్ సెంటీమీటర్స్ అన్నా సెంటీమీటర్ స్క్వేర్ అన్నా కానీ సేమ్ మీనింగ్. సో మనకి ఇచ్చినటువంటి లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత, 40 centimeters స్క్వేర్. ఆర్ మనకి ఎప్పుడైనా సరే ఏరియా వాల్యూ ఐడెంటిఫై చేస్తున్నామంటే కంపల్సరీ కూడా స్క్వేర్ యూనిట్స్ ఉంటాయి. సో లంబకోణ త్రిభుజ వైశాల్యం ఐడెంటిఫై చేస్తున్నామంటే కంపల్సరీ కూడా యూనిట్స్ ఎలా ఉంటాయి, చదరపు సెంటీమీటర్లు ఉంటాయి. స్క్వేర్ సెంటీమీటర్స్ అనేది మీకు ఇచ్చిన ఆప్షన్స్. జస్ట్ కరెక్ట్ ఆన్సర్ ఐడెంటిఫై చేయగలిగితే యూనిట్స్ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్ కాబట్టి జస్ట్ మనకి రెగ్యులర్ ప్రాక్టీస్ ఉంటే కన్ఫ్యూజ్ కాకుండా ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. వీడియోని పాస్ చేసుకొని నీట్ గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఏ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ whose side is 6 centimeters. 6 సెంటీమీటర్లు భుజంగా గల సమబాహు త్రిభుజ వైశాల్యం కనుగొనండి. సో మనకి ప్రాబ్లం ఎలా ఉంది, సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం విలువ ఎంత కనుక్కోమన్నారు. సైడ్ వాల్యూ ఇచ్చారు. జస్ట్ మీకు ఫార్ములాస్ ప్రాక్టీస్ కోసమే మనం ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసుకుంటున్నాం. సో మనకి నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసుకోగలిగితే ఫార్ములాస్ అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఈజీగా మనకి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. మనకి సమబాహు త్రిభుజం అంటే ఎలా ఉంటుంది అసలు, నేనైతే ఫిగర్ ని డ్రా చేస్తున్నాను చూడండి. జస్ట్ మనకి నేను హ్యాండ్ తో రఫ్ గా డ్రా చేస్తున్నాను, మీరు మాత్రం స్కేల్ తో మనకి 3 సైడ్స్ కూడా ఈక్వల్ మెజర్మెంట్స్ తోని నోట్ చేసుకోండి. ABC అనేటువంటి నేనైతే సమబాహు త్రిభుజాన్ని జస్ట్ నేనైతే హ్యాండ్ తో రఫ్ గా డ్రా చేశాను. 3 భుజాలు కూడా ఎలా ఉంటాయి, సమానంగా ఉంటాయి. 3 సైడ్ వాల్యూస్ కూడా ఈక్వల్ గా ఉంటాయి. ఓన్లీ మనకి త్రిభుజ వైశాల్యం కనుక్కోమన్నారు. సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం విలువ ఎంతో ఐడెంటిఫై చేయమన్నారు కాబట్టి సో సైడ్ వాల్యూ ఇచ్చారు. మనకి 3 సైడ్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి. 1 సైడ్ వాల్యూ ఎలా ఇచ్చారు, 6 సెంటీమీటర్స్ గా ఇచ్చారు. 6 సెంటీమీటర్స్ సైడ్ వాల్యూగా ఉన్నటువంటి సమబాహు త్రిభుజం యొక్క ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా వాల్యూ ఐడెంటిఫై చేయాలి. సో సమబాహు త్రిభుజ వైశాల్యం ఐడెంటిఫై చేయడానికి మనకి ఫార్ములా ఏంటి, √3/4 a స్క్వేర్. ఏ మీన్స్ సైడ్ వాల్యూ, మనకి సైడ్ స్క్వేర్ గా నోట్ చేసుకోవచ్చు. ఆర్ ఎనీ వేరియబుల్ తో ఇండికేట్ చేయొచ్చు. నేను మాత్రం ఏ తో ఇండికేట్ చేశాను కాబట్టి ఏ స్క్వేర్ గా నోట్ చేశాను. సో దెన్ మనకి ఇచ్చినటువంటి సైడ్ వాల్యూ ఎలా ఉంది, సైడ్ వాల్యూ సమబాహు త్రిభుజం యొక్క సైడ్ వాల్యూ భుజం విలువ అనేది 6 సెంటీమీటర్స్ గా ఉంది. సో దెన్ ఏరియా వాల్యూ ఐడెంటిఫై చేయడానికి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా వాల్యూ ఐడెంటిఫై చేయడానికి సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం ఐడెంటిఫై చేయడానికి ఫార్ములా √3/4 సైడ్ స్క్వేర్ ఆర్ ఏ స్క్వేర్. సో మీరు ఏ స్క్వేర్ కన్నా కానీ ఇక్కడైతే నేనైతే సైడ్ స్క్వేర్ గా నోట్ చేస్తున్నాను. ఫార్ములాలో మనకి ఇక్కడ సైడ్ వాల్యూ తీసుకున్నాం కాబట్టి ప్రాక్టీస్ ఉండడం కోసమే నోట్ చేస్తున్నాను. సో మీరు ఏ స్క్వేర్ గా నోట్ చేసుకున్నా ఆర్ ఎనీ వేరియబుల్ తో నోట్ చేసుకున్నా కానీ మనకి ఫార్ములా వాల్యూ అనేది ఏమాత్రం చేంజ్ ఉండదు. సో ఫార్ములాలో యాజ్ ఇట్ ఈస్ గా వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఫార్ములాలో √3/4 సైడ్ వాల్యూ ఏంటి, మనకి సైడ్ వాల్యూ 6 సెంటీమీటర్స్. సో 6 సెంటీమీటర్స్
హోల్ స్క్వేర్ ని యాజ్ టీజ్ గా నోట్ చేస్తాం. సో నెక్స్ట్ స్టెప్ లో మనం డివైడ్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ప్రాక్టీస్ ఉన్న వాళ్ళైతే ఏం చేస్తాం, మనకి ఏరియా అండ్ పెరిమీటర్ టాపిక్ లో కూడా మనకి ఇలా స్క్వేర్ వాల్యూస్ ఉన్నప్పుడు, స్క్వేర్ మీన్స్ చతురస్రం యొక్క మన వైశాల్యం కనుక్కోవడానికి ఫార్ములా అనేది ఏ స్క్వేర్ గా ఉన్నప్పుడు ఏం చేస్తాం, ఏ ఇంటూ ఏ అంటే సైడ్ ఇంటూ సైడ్ మనకి స్క్వేర్ ని మనం డివైడ్ చేసుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ స్టెప్ లో డివైడ్ చేస్తున్నాను చూడండి. √3/4 ని యాజ్ టీజ్ గా నోట్ చేసాం ఇంటూ 6 సెంటీమీటర్స్ ఇంటూ 6 సెంటీమీటర్స్. సో మనకి ఇక్కడ ఫ్రాక్షన్ ఇంటూ హోల్ నెంబర్స్. సో మనం ఎలా సాల్వ్ చేస్తాం, న్యూమరేటర్ డినామినేటర్స్ లో కామన్ వాల్యూస్ ని క్యాన్సిల్ చేసుకుంటే సరిపోతుంది. సో చూడగానే కూడా 6, 4 అనేవి ఈవెన్ నెంబర్స్, సరి సంఖ్యలు కాబట్టి 2 టేబుల్లో కామన్ గా ఉంటాయి కాబట్టి 2 తో క్యాన్సిల్ చేసుకుంటే సరిపోతుంది. సో 2 టేబుల్లో 4 ఎక్కడ పాసిబుల్ అవుతుంది, 2 2s are 4. నెక్స్ట్ 2 టేబుల్లో 6 ఎక్కడ పాసిబుల్ అవుతుంది, 2 3s are 6. నెక్స్ట్ రిమైనింగ్ వాల్యూస్ ని కూడా 2 తో క్యాన్సిల్ చేస్తున్నాం, 2 1s are 2. నెక్స్ట్ 2 3s are 6. సో దెన్ రిమైనింగ్ వాల్యూస్ ఎలా ఉన్నాయో చూడండి. √3 ఇంటూ 3 ఇంటూ 3 సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్. సో ఈ టర్మ్స్ అని ఎలా నోట్ చేసుకుంటాం. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మీకు ఇచ్చినటువంటి ఆప్షన్స్ అనేది ఎప్పుడైనా హోల్ నెంబర్ ని మీకు ముందు ఇస్తారు, తర్వాత మనకు ఉన్నటువంటి మనకి రూట్ లో ఉన్నటువంటి వాల్యూని ఇస్తారు. సో ఎలా నోట్ చేసుకుంటామో చూడండి. 3 ఇంటూ 3, 3 3s are 9. సో ఇంటూ √3 ఇంటూ √3 ఇవ్వచ్చు డైరెక్ట్ గా, మల్టిప్లికేషన్ సింబల్ ఇండికేట్ చేయకుండా. 9√3 సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ అంటే సెంటీమీటర్ స్క్వేర్. సో మనకి ఇచ్చినటువంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఆప్షన్స్ అనేది ఇలా ఉంటాయి. సో దెన్ 9 ఇంటూ √3 సెంటీమీటర్ స్క్వేర్ ఆర్ 9√3 సెంటీమీటర్ స్క్వేర్. మీకు ఏ ఆప్షన్ ఇచ్చినా కానీ జస్ట్ మీకు ఫార్ములా ప్రాక్టీస్ ఉంటే సరిపోతుంది. మీకు ఇచ్చిన వాల్యూస్ ని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సమబాహు త్రిభుజ వైశాల్యం కనుక్కోవాలంటే జస్ట్ ఫార్ములా అనేది కొంచెం మీ స్టాండర్డ్కి అయితే కొంచెం డెప్త్ గా ఉంటుంది. జస్ట్ మీరు ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ రెగ్యులర్ గా ఫార్ములాస్ అన్ని కూడా రివిజన్ చేసుకోగలిగితే ఇన్ కేస్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో క్వశ్చన్ ఉన్నా కానీ ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. వీడియో ఎలా ఉంది, నచ్చిందా? ఒక లైక్ చేయండి. వీడియోని పాస్ చేసుకొని నీట్ గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇఫ్ B is equal to 15 centimeters and H is equal to 18 centimeters. భూమి 15 సెంటీమీటర్లు మరియు ఎత్తు 18 సెంటీమీటర్లుగా గల లంబకోణ త్రిభుజ వైశాల్యం కనుక్కోండి. సో మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అసలు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఎలా ఉంటుంది. సో ఇక్కడ మనకి B వాల్యూ H వాల్యూస్ ఏంటో ఐడెంటిఫై చేయగలిగితే మనం ప్రాబ్లమ్ ని ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. ఫార్ములా ప్రాక్టీస్ ఉంటే సరిపోతుంది. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే నేను జస్ట్ హ్యాండ్ తో రఫ్ గా డ్రా చేస్తున్నాను చూడండి. జస్ట్ మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో నేనైతే హ్యాండ్ తో రఫ్ గా డ్రా చేస్తాను, మీరు మాత్రం స్కేల్ తోని నీట్ గా ఫామ్ చేసుకోండి. సో ఏబిసి అనేటువంటి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో మనకి బి వాల్యూ ఏంటి, బేస్ వాల్యూ బి అనేది బీసీ వాల్యూ బి వాల్యూ అవుతుంది, ఏబి వాల్యూ హెచ్ వాల్యూ అవుతుంది. సో మనకి భూమి ఎత్తుల విలువ ఇచ్చారు. సో మనకి వైశాల్యం వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేయాలి. సో ఎలా ఐడెంటిఫై చేస్తాం, చాలా సింపుల్, జస్ట్ ఫార్ములాలో యాజ్ టీజ్ గా వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. సో మనకి ఇచ్చినటువంటి వాల్యూస్ ఎలా ఉన్నాయి, బి వాల్యూ బేస్ వాల్యూ 15 సెంటీమీటర్స్ అండ్ హెచ్ వాల్యూ ఎలా ఇచ్చారు, ఎత్తు విలువ అనేది మనకి 18 సెంటీమీటర్లుగా ఇచ్చారు. సో మనకి బి వాల్యూ 15 సెంటీమీటర్స్, హెచ్ వాల్యూ 18 సెంటీమీటర్స్. దెన్ ఏరియా వాల్యూ, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా వాల్యూ ఐడెంటిఫై చేయడానికి ఫార్ములా 1/2 ఇంటూ బి ఇంటూ హెచ్. సో మీరు నోట్ చేసుకునేటప్పుడు మాత్రం ఏరియా ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లంబకోణ త్రిభుజ వైశాల్యం కనుక్కోవడానికి ఫార్ములాగా నోట్ చేసుకోండి. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయితే ఏరియా ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నోట్ చేసుకొని ఫార్ములా నోట్ చేసుకోండి. మనకి తెలుగు మీడియం స్టూడెంట్స్ లంబకోణ త్రిభుజ వైశాల్యం ఇస్ ఈక్వల్ 1/2 ఇంటూ బి ఇంటూ హెచ్ గా నోట్ చేసుకున్నా సరిపోతుంది. ఇన్ కేస్ లేదు మేడం మేము తెలుగులోనే నోట్ చేసుకుంటాం అనుకుంటే భూమి ఇంటూ ఎత్తుగా నోట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఫార్ములాలో మనకి ఇచ్చిన వాల్యూస్ ని యాస్టేజ్ గా సబ్స్టిట్యూట్ చేస్తున్నాం చూడండి. 1/2 ని యాస్టేజ్ గా నోట్ చేసుకున్నాం ఇంటూ బి వాల్యూ ఏంటి, బి వాల్యూ మనకి 15 సెంటీమీటర్స్, 15 సెంటీమీటర్స్ ఇంటూ హెచ్ వాల్యూ ఏంటి 18 సెంటీమీటర్స్. ఫార్ములాలో యాస్టేజ్ గా వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. సో మనకి ఇక్కడ ఫ్రాక్షన్ ఇంటూ హోల్ నెంబర్స్ ఉన్నాయి. సో ఎలా సాల్వ్ చేసుకుంటాం, సో మనకి న్యూమరేటర్ డినామినేటర్ లో అంటే ఫ్రాక్షన్ లో డినామినేటర్ వాల్యూ 2ని న్యూమరేటర్ వాల్యూస్ మనకి హోల్ నెంబర్స్ కూడా న్యూమరేటర్ గా కన్సిడర్ చేస్తూ న్యూమరేటర్ డినామినేటర్స్ లో కామన్ వాల్యూస్ ని క్యాన్సిల్ చేసుకుంటాం. చూడగానే కూడా 218 అనేవి మనకి 2 టేబుల్ లో కామన్ గా ఉంటాయి.
సో 218 అనే నెంబర్స్ మనకి ఈవెన్ నెంబర్స్ సరి సంఖ్యలు కాబట్టి సో 2తో క్యాన్సిల్ చేసుకుంటే సరిపోతుంది. సో 2 టేబుల్లో 2 ఎక్కడ పాసిబుల్ అవుతుంది? 2 1s 2. నెక్స్ట్ 2 టేబుల్లో 18 ఎక్కడ పాసిబుల్ అవుతుంది? 2 9s 18. సో దెన్ రిమైనింగ్ వాల్యూస్ ఎలా ఉన్నాయి? న్యూమరేటర్ లో 1 into 15. మనం 1 తో ఏ నెంబర్ ని మల్టిప్లై చేసినా సేమ్ వాల్యూ వస్తుంది. సో 1 15s 15 సెంటీమీటర్స్ ఇంటూ 9 సెంటీమీటర్స్. 15 into 9. 15 9s టేబుల్స్ పర్ఫెక్ట్ గా ఉంటే ఈజీగా ఐడెంటిఫై చేస్తాం కదా. సో దెన్ 15 9s ఎంత? 135. సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ ఏమవుతుంది? సెంటీమీటర్ స్క్వేర్ ఆర్ స్క్వేర్ సెంటీమీటర్స్. మనకి చదరపు సెంటీమీటర్లు అవుతుంది. సో మనకి యూనిట్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో మనకి ఇచ్చినటువంటి లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యం ఐడెంటిఫై చేయాలంటే ఫార్ములాలో యాజ్ ఇట్ ఈస్ గా వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసుకొని సాల్వ్ చేసుకుంటే సరిపోతుంది. వీడియోని పాస్ చేసుకొని నీట్ గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఏరియా ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈస్ 120 centimeters square. If B is equal to 8 centimeters, find the height. లంబకోణ త్రిభుజ వైశాల్యం 120 చదరపు సెంటీమీటర్లు, భూమి 8 సెంటీమీటర్స్ అయిన ఎత్తు విలువను కనుగొనండి. సో మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా వాల్యూ ఇచ్చారు, మనకి బేస్ వాల్యూ బి వాల్యూ ఇచ్చారు, మనకి హైట్ వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేయమన్నారు. సో ఎలా ఐడెంటిఫై చేస్తాం? జస్ట్ మనకి ఇచ్చినటువంటి వాల్యూ ఎలా ఉంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే అసలు ఎలా ఉంటుందో ఒకసారి అయితే నేను ఫిగర్ ని డ్రా చేస్తున్నాను చూడండి. జస్ట్ మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కి మనకి ఏబిసి అనేటువంటి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో మనకి బి వాల్యూ అండ్ హెచ్ వాల్యూ. సో బి వాల్యూ ఇచ్చారు అండ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా వాల్యూ ఇచ్చారు. సో ఏరియా వాల్యూ, బేస్ వాల్యూ ఇచ్చారు. సో హైట్ వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేయమన్నారు. సో మనకి ఇచ్చిన వాల్యూస్ ఎలా ఉన్నాయి? ఏరియా వాల్యూ ఇచ్చారు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా వాల్యూ 120 సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ ఏ వాల్యూ ఇచ్చారు? బి వాల్యూ, బేస్ వాల్యూ 8 సెంటీమీటర్స్ గా ఇచ్చారు. హెచ్ వాల్యూ ఎంతో, హైట్ ఎత్తు విలువ ఎంతో కనుక్కోమన్నారు. సో ఎలా ఐడెంటిఫై చేస్తాం? మనకి ఏరియా ఈజ్ ఈక్వల్ దెన్ ఏరియా ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ మనకి ఫార్ములా ఏంటి? 1/2 into B into H. సో మనకి ఫార్ములాలో అంటే ఏరియా వాల్యూ ఉంది, బి వాల్యూ ఉంది, హెచ్ వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేయాలి. సో ఏం చేస్తున్నాం? మనకి 1/2 into B into H is equal to ఏరియా వాల్యూ. సో జస్ట్ ఫార్ములాని నేను టర్న్ చేశాను. సో మనం హెచ్ వాల్యూ ఐడెంటిఫై చేయాలి కాబట్టి మనం ఏ వాల్యూ ఐడెంటిఫై చేస్తున్నామో ఆ టర్మ్ అనేది ఎప్పుడైనా సరే ఈజ్ ఈక్వల్ కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటే మనం కన్ఫ్యూజ్ కాకుండా ఉంటామనే జస్ట్ మన ఫార్ములా అయితే టర్న్ చేసుకొని నోట్ చేసుకున్నాం. సో 1/2 బి వాల్యూ ఉంది, మనం హెచ్ వాల్యూ ఐడెంటిఫై చేయాలి. ఏరియా వాల్యూ కూడా మనకి ఫార్ములాలో మనకి ప్రాబ్లం లో ఇచ్చారు. సో ఇచ్చిన వాల్యూస్ అయితే యాజ్ ఇట్ ఈస్ గా సబ్స్టిట్యూట్ చేస్తున్నాను చూడండి. 1/2 ని యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేశాను ఇంటూ బి వాల్యూ, బేస్ వాల్యూ ఎంత మనకి 8 సెంటీమీటర్స్ ఇంటూ హెచ్ ని యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేశాను ఇస్ ఈక్వల్ ఏరియా వాల్యూ మనకి 120 సెంటీమీటర్ స్క్వేర్. సో మనకి హెచ్ వాల్యూ ఐడెంటిఫై చేయడానికి సో పక్కన మల్టిప్లికేషన్ అండ్ ఫ్రాక్షన్ వాల్యూస్ కూడా ఉన్నాయి. సో ఈ టర్మ్స్ అన్ని కూడా ఈజ్ ఈక్వల్ కి మనం రైట్ హ్యాండ్ సైడ్ టర్న్ చేసి సో సింగిల్ టర్మ్ గా హెచ్ ని సింగిల్ టర్మ్ గా ఫామ్ చేస్తూ మనం హెచ్ వాల్యూ ఐడెంటిఫై చేయొచ్చు. సో అన్ని ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 టర్మ్స్ ని టర్న్ చేయొచ్చు, లేదు ఇక్కడే కూడా క్యాన్సిల్ చేయొచ్చు. మనకి ఫ్రాక్షన్ ఇంటూ హోల్ నెంబర్ ఉంది కాబట్టి సో ఫస్ట్ ఇక్కడ క్యాన్సిల్ చేసుకుంటే కన్ఫ్యూజ్ కాకుండా నెక్స్ట్ టర్న్ చేసుకోవచ్చు. సో నేనైతే ఫస్ట్ 2 1s 2, 2 4s 8 జస్ట్ టర్న్ చేశాను. సో నెక్స్ట్ స్టెప్ ఎలా నోట్ చేస్తాం? 4 సెంటీమీటర్స్ ఇంటూ హెచ్ ఈజ్ ఈక్వల్ 120 సెంటీమీటర్ స్క్వేర్. సో జస్ట్ మనకి ఇక్కడ ఫ్రాక్షన్ ఇంటూ హోల్ నెంబర్ ఉన్నప్పుడు ఇక్కడే క్యాన్సిల్ చేశాను. లేదు మేడం మేము టర్న్ చేసుకుంటామంటే ఎట్ ఏ టైం టోటల్ టర్మ్స్ టర్న్ చేసుకున్నా గానీ మనం అక్కడైనా క్యాన్సిల్ చేయొచ్చు. సో సింపుల్ గా ఉంటుందని నేను ఇక్కడే క్యాన్సిల్ చేశాను. సో దెన్ మనం హెచ్ వాల్యూ ఐడెంటిఫై చేయడానికి హెచ్ ని సింగిల్ టర్మ్ గా ఫామ్ చేసుకుంటాం. పక్కన మల్టిప్లికేషన్ లో ఉన్న వాల్యూని ఈజ్ ఈక్వల్ టు అవతల వైపు టర్న్ చేస్తాం. మల్టిప్లికేషన్ లో ఉన్న వాల్యూ ఈజ్ ఈక్వల్ టు అవతల వైపు టర్న్ అయితే ఏమవుతుంది? దెన్ డివిజన్ అవుతుంది. దెన్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? దెన్ ఫోర్ హెచ్ ఈజ్ ఈక్వల్ 120 సెంటీమీటర్ స్క్వేర్ బై 4 సెంటీమీటర్స్. సో మనకి ఫ్రాక్షన్ లో న్యూమరేటర్ డినామినేటర్స్ లో కామన్ వాల్యూస్ ని క్యాన్సిల్ చేసుకుంటే సరిపోతుంది. సో ఫస్ట్ సెంటీమీటర్ స్క్వేర్ లో సెంటీమీటర్ ని క్యాన్సిల్ చేశాను. నెక్స్ట్ 4 1s 4, 4 3s 12,
పక్కన జీరోని యాస్టీస్ గా నోట్ చేసుకుంటే దెన్ హైట్ వాల్యూ ఎంత, దెన్ హెచ్ వాల్యూ మనకి 30 సెంటీమీటర్స్. సో మనకి హెచ్ వాల్యూ ఎంత వచ్చింది, 30 సెంటీమీటర్స్. సో మనకి ఏరియా వాల్యూ ఇచ్చి, సో మనకి ఇక్కడ ఉన్న వాల్యూని అయితే కొంచెం విజిబుల్ గా లేదని నేను ఇక్కడ నోట్ చేశాను చూడండి. దెన్ హెచ్ వాల్యూ మనకి 30 సెంటీమీటర్స్. చాలా సింపుల్, జస్ట్ ఫార్ములా ప్రాక్టీస్ ఉంటే మనకి ఫార్ములాలో మెయిన్ గా మనకి ఏరియా వాల్యూ బిహెచ్, ఇక్కడ ఉన్న టోటల్ 3 టర్మ్స్ లో ఎనీ 2 టర్మ్స్ వాల్యూస్ ఇస్తే మనకి థర్డ్ టర్మ్ వాల్యూ ఎంతో ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. జస్ట్ మనకి ఫార్ములా ప్రాక్టీస్ ఉంటే యాస్టీస్ గా వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసుకొని మనకి తెలియని టర్మ్ వాల్యూని ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది. వీడియోని పాస్ చేసుకొని నీట్ గా నోట్ చేసుకోండి. నీట్ గా నోట్ చేసుకోవడం కంప్లీట్ అయితే నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసుకుందాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.